మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. పోస్ట్ పోన్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉందా? 100% జరగాలన్న. జరగకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఒకటే అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నందుకు ఈరోజు చెప్పులతో కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని. వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి దళితులను తీసుకుపోయి ఈరోజు ఎమ్మెల్యేలని మంత్రులను చేసినాం. వాళ్ళకి ఇంతనన్నా సోయి ఉందన్న. ఈ బల్మూరు వెంకట్ గారు కానీ రియాజ్ సార్ కానీ ఎంత దళిద్రంగా అంటే ప్రతి ఉద్యమాన్ని కూడా నిరుద్యోగులను ఉసుగొల్పి ఈరోజు పదవుల మీద ఉండి వాళ్ళు ఎట్లా అంటే పెద్ద మేధావులు లెక్క ఊహించుకొని ప్రతిదానికి డిఎస్సి వాయిదా పడదు, పోస్టులు పెంచాము, ఆల్రెడీ పెంచినాం. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 5,000 పోస్టులు పెంచింది. దానికి ఇంకా 5,000 అడిగితేనంటే వాళ్ళు వేసేటోళ్ళు అన్న. మెగా డిఎస్ 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నందుకే గత గవర్నమెంట్ని బొంద పెట్టి కొత్త గవర్నమెంట్ ఎన్నుకున్నాం. మరి 25,000 పోస్టులు వేయాలన్నా. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయము అని అంటే ఒకవేళ డిఎస్సి అదే డేటు లేకపోతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి డేట్ అదే రోజు పెడతామని అంటే మీ యొక్క నిరుద్యోగుల నుంచి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఒక్కటే అన్న, ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, టైం సరిపోతలేదు, సిలబస్ హెవీగా ఉంది. ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. లేకపోతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ ఇళ్ళను ముట్టడిస్తాం. 100% రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇది పరిస్థితి. ఇక్కడికి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారమ్మా? పోస్ట్ పోన్ కోసం మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే సిలబస్ హెవీ సిలబస్ పెట్టిరు. దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? హెవీ సిలబస్ పెట్టిరు. టైం ఇవ్వకపోతే మేము ఎట్లా చదువుతాం సార్? గ్రూప్ 2 సిలబస్ కన్నా మాకే ఎక్కువ ఉంది. పిఐ కొంచెం తక్కువ ఉంటుండే ఎప్పుడైనా, ఇప్పుడు పిఐ కూడా ఎక్కువనే పెట్టిరు. కాబట్టి పోస్ట్ పోన్ చేయమంటే అసలు ఏం రెస్పాన్సే లేదు. మీరు మైకులు మా దగ్గర పెడుతురా, మరి వాళ్ళకు కూడా వినిపిస్తలేదా మాకు కూడా తెలియదు. మళ్ళీ ఇదేందో మీకు తెలియాలి. మేము అంటే ధర్నా చేసినప్పుడల్లా ఒకటి కొత్త అది చెప్తున్నారు అనమాట. ఫస్ట్ సార్ ధర్నా చేసినప్పుడు మొత్తం మాకు లిస్టే ఇచ్చేసారు, డేట్స్ ఫిక్స్ చేసి ఇచ్చేసారు. మొన్న ధర్నా చేసినప్పుడు మొత్తం ఆల్ టికెట్సే ఇచ్చారు. మరి అసలు మేము ఓట్లేసనే కదా సార్ గెలిచింది. ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని చెప్పి మేము వీళ్ళని గెలిపించినాము. వీళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే మేము ఎవరిని కలవాలి? కనీసం సీఎం సార్ ఒక విలేకరుని పిలిచైనా కూడా డిఎస్సి కోసం ఒక్క మాట కూడా మాట్లాడతలే. 1 month నుంచి మేము చేస్తూనే ఉన్నాము ధర్నాలు. వాళ్ళు వదిలేసారు. కానీ మరి ఇట్లుంది అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది అని ఒక స్టూడెంట్ని పిలిపించి మాట్లాడలేదు. అసలు ఒక వీడియో కూడా అసలు ఏం చేయలేదు. మా గురించి అసలు పట్టించుకుంటూనే లేదు. గ్రూప్ నోటిఫికేషన్ ఇస్తాము ఇప్పుడు ఈ పరీక్ష రాసేయండి అనేటువంటి మాట నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు 10 years అవుతుంది డిఎస్సి అయ్యాక. 10 years నుంచి ఇంకొక నోటిఫికేషన్ ఇంకో 10 yearsకి ఇస్తుండొచ్చు. ఇదే పోస్ట్ పోన్ చేస్తలేరు. నోటిఫికేషన్ ఇస్తారని మాకేం నమ్మకం లేదు కదా. అప్పటి వరకు మా ఏజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను 32 years, ఇంకో 10 years వరకు ఉండదు కదా. ఉంటుందా? మాకు చదివేంత ఓపిక ఉంటుందా సార్? అసలు ఎందుకో మరి డిఎస్సి ఒకటే ఎందుకు అట్లా నెగ్లెక్ట్ చేస్తారో అర్థమవుతలే. మళ్ళీ గ్రూప్స్ ఇస్తారు, అన్నీ ఇస్తున్నారు. మళ్ళీ ఈ డిఎస్సి ఒకటి, ఇది కూడా అసలు February, Juneలోనో ఇచ్చిన నోటిఫికేషన్. మేము ఎక్కువ పోస్టులు కావాలని చెప్పి అంటే ఈయన ఇంకా అది మా ఎస్ఏ వాళ్ళకు కూడా కాదు, ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి పోస్టులు పెంచి ఇచ్చిండు. మా ఎస్టీ వాళ్ళకి ఒక మ్యాథ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చిండు సార్. అంతే. పెరిగిన 8వ తారీఖు ఖచ్చితంగా రాయాల్సిందే మీ పరీక్ష అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి వస్తే మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? హాల్ టికెట్లు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. రేపు ఎల్లుండి మీకు హాల్ టికెట్లు కూడా చేతిలో పడబోతా ఉన్నాయి. అందరు రాయం సార్. రాయకపోతే ఎవరేం చేస్తారు? అంతే కదా, రాయము. ఆయనలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని రాసుకొని మరి అంతే కదా. మేము చదివినప్పుడు మేమేం రాస్తాము? అది 6 monthsలో అయిపోయే సిలబస్ కాదు. ప్లస్ ఇప్పుడు మొన్న హెచ్డబ్ల్యూ అయిపోయింది. అది ఇది ఎట్లా చదువుతారు సార్ చెప్పు? గ్రూప్ 2 మాత్రమే పోస్ట్ పోన్ చేస్తారనేటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళ నుంచి ఏదైనా పాజిటివ్ అవుతుంది గవర్నమెంట్కి. మా డిఎస్సి వాళ్ళు ఎంత? ఆఫ్టర్ ఆల్ 2,000 మంది పోస్టులు ఉన్నాయే. 10,000 పోస్టులు. గట్టిగా కూర్చున్న వాళ్ళు ఒక 2-3 మంది కూర్చుంటారు. వాళ్ళే కొట్లాడతారు కదా సార్. ఇప్పుడు మేము చదివేటోళ్ళు ఏం కొట్లాడారు కదా. వాళ్ళు చదవని వాళ్ళు మాకు అవసరం లేదన్నట్టు వదిలేస్తారు. గ్రూప్ 2 వాళ్ళ నుంచి ప్రెషర్ ఉందనుకోవచ్చా? మరి అనుకోవచ్చు సార్. గ్రూప్ 2 వాళ్ళు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, మేమేం చేయలేము. ప్లస్ వీళ్ళు ఉన్నోళ్ళు మొత్తం గర్ల్స్ ఉంటారు, వాళ్ళు మ్యారీడ్, వాళ్ళు వీడియో ముందుకు వచ్చి మాట్లాడలేరు. అదొకటి ప్రాబ్లము. ఈ గ్రూప్ 2 వాళ్ళు నిన్న మీ విద్యాశాఖ ముట్టడికి మీరు వెళ్ళినటువంటి సందర్భంలో చాలా మందిని అరెస్ట్ చేసిరు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అరెస్టులు చేసిరు. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా మంది కనబడతా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకుపోయిన వాళ్ళు. అవును సార్, కనిపిస్తున్నారు. కానీ మరి ఇంకేం చేస్తాం? మేము కొట్టినా తిట్టినా మా జాబ్కి మేము కొట్లాడాలి కదా సార్. అంతే. ఇంకా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.